అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అట్టుడికిపోతోంది. జూన్ 5 నుంచి కొనసాగుతున్నాయి నిరసనలు. సైనిక చర్యల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కాల్పుల మోతతో రవల్కోట్, మిర్పూర్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గడిచిన 24 గంటల్లోనే 17 మందికి పైగా పౌరులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్టు సమాచారం. పౌర హక్కులు, గౌరవం కోసం ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్నారు. హింసాకాండపై ప్రపంచ మీడియా మౌనం వహిస్తోంది. అంతర్జాతీయ స్పందన కరువైందంటూ కూడా నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. జూన్ 5 నుంచి ఆ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ సైనిక చర్యల నేపథ్యంలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రావల్కోట్, మిర్పూర్ ప్రాంతాల్లో గత 24 గంటల్లోనే 17 మందికి పైగా మరణించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మిర్పూర్లో భద్రతా బలగాలు జరిపినటువంటి కాల్పుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. పౌర హక్కులు, ప్రాథమిక గౌరవం కోసం జరుగుతున్న ఈ దారుణాలపై ప్రపంచ మీడియా తగిన స్థాయిలో స్పందించడం లేదని స్థానిక నిరసన వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయితే ముజఫరాబాద్, గిల్గిత్ బాల్టిస్తాన్ అయితే ఈ ప్రాంతాల్లో ఉధృతంగా సాగుతున్న ఈ ఆందోళనలు కేవలం ఆర్థిక సమస్యలతో ప్రారంభమై క్రమంగా రాజకీయ మరియు స్వయం పాలనా డిమాండ్లుగా రూపాంతరం చెందాయి. ఇస్లామాబాద్ పాలకుల వివక్ష పూరిత విధానాలే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధాన కారణాలను కూడా చూస్తే రిజర్వ్డ్ సీట్ల వివాదమే ఒక కారణంగా కూడా కనిపిస్తోంది. పిఓకే అసెంబ్లీలో మొత్తం 53 సీట్లు ఉండగా అందులో 12 సీట్లను పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన కాశ్మీర్ రెఫ్యూజీలు అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి వలస వెళ్లినటువంటి వారి కోసం కేటాయించారు. అయితే స్థానికులు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సీట్ల ద్వారా ఇస్లామాబాద్కు అనుకూలంగా ఉండే వ్యక్తులు, ముఖ్యంగా ఎండిఎం సంబంధీకులు ఎన్నికవుతున్నారని కూడా స్థానిక ప్రజలకు ఎలాంటి సంబంధం లేని వారు అసెంబ్లీలోకి చొరబడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాక వీరికి చెల్లించేటువంటి జీతభత్యాల ఖర్చులు కూడా పిఓకే బడ్జెట్ నుంచే మళ్లిస్తున్నప్పటికీ స్థానిక ఓటర్లకు మాత్రం వీరిని ఎన్నుకునే అధికారం లేకపోవడం తీవ్ర ఆగ్రహానికి అయితే కారణమైనట్లుగా తెలుస్తోంది. స్థానికంగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు విరివిగా ఉన్నప్పటికీ వాటి ద్వారా వచ్చే లాభాలు మరియు విద్యుత్ మొత్తం ఇస్లామాబాద్కే తరలిపోతున్నాయి. దీనివల్ల పిఓకే ప్రజలు అధిక విద్యుత్ బిల్లులు తరచూ కోతలను ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉపాధి అవకాశాలు కరువవడం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు లేకపోవడం, యువతలో నిరాశ నిస్పృహలు పెరిగి పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని చెప్పాలి. దీనికి సంబంధించి రాజకీయ డిమాండ్లు అనేకం కూడా వినిపిస్తున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జాక్ నేతృత్వంలో ప్రజలు 38 పాయింట్ల చార్టర్ డిమాండ్లతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆర్థిక సబ్సిడీలు కల్పించాలని, స్వయం పాలన ఇవ్వాలని, ఇస్లామాబాద్ ప్రభుత్వ జోక్యాన్ని పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనల హోరులో కొందరు ఏకంగా పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అంటూ నినాదాలు చేయడం కూడా గమనార్హం. జూలై 2026లో జరగాల్సిన ఎన్నికలు నేపథ్యంలో ఈ బహిష్కారాలు హింసాత్మక ఘర్షణలు ఆ ప్రాంతాన్ని యుద్ధ వాతావరణాన్ని కల్పించేలా మార్చేశాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పర్టికులర్గా ఇస్లామాబాద్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఇక్కడ జులుం ప్రదర్శిస్తున్నారు, మా హక్కులని కాల రాస్తున్నారు, మా ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కూడా హరిస్తున్నారు అనేటువంటి కోణంలో కూడా దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు.